నమస్తే జయహో సక్సెస్ మంత్రాకు స్వాగతం. జయహో సక్సెస్ మంత్రాలో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న అంశం ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అసలు ఏంటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేటువంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ అండ్ కాలేజ్ ట్రైనర్ డాక్టర్ సుసర్ల రేవతి గారు. మరి వారితో మాట్లాడదాం. నమస్కారం రేవతి గారు. నమస్కారం అండి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి పదము ఫేస్ చేయని వారు లేరు. సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో కూడా చాలామందికి తెలియట్లేదు. అందుకని ఈరోజు మనం జైహోలో డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటి అసలు ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చెప్పే ముందర నేను మీకు ఒక పద్యం వినిపిస్తాను. ఎప్పటికయ్యది అప్పటికా మాటలాడి అన్యుల మనముల్ నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఇది మనం అందరం వినే ఉంటాం. దాదాపు 1300 శతాబ్దం నుంచి ఇది ప్రాచుర్యంలోకి ఉంది. అంటే మనకు అందరికీ అర్థం తెలుసు. ఎదుటివాడి మనసు గ్రహించి ఆ ఎదుటి వాళ్ళని నొప్పించకుండా, మనకి మనం నొప్పి కలిగించుకోకుండా మాట్లాడడం, ప్రవర్తించడం, అలా చేయగలిగిన వాడే ధన్యుడు సుమతి అని మనకి సుమతి శతకంలో మనం చిన్నప్పటి నుంచే చదివాం. ఇది దాదాపు అరిస్టోటల్ అనే అతను బీసీ నాటి అతను. అరిస్టోటల్ ఏమన్నారు, మనకందరికీ కోపం వస్తుంది. ఇప్పుడు నాకు మీ మీద కోపం వచ్చింది, దేనికో ఒక నిమిషం కోపం వచ్చింది. ఇది అయిపోయిన తర్వాత నేను అక్కడికక్కడ దులిపేసుకొని మళ్ళీ ఇంకొక పని మొదలుపెట్టినప్పుడు నా కోపాన్ని ఆ అవతల వ్యక్తి మీద చూపించకూడదు. అదే ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే. మనకి బీసీ నాటి కాలం నుంచి ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంది. మనం సుమతి శతకాలు, ఎన్ని నీతి శతకాల్లో మనం నేర్చుకున్నాం. కానీ దాదాపు 91 నుండి 93 వరకు ఈ సమయంలో ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చిందనమాట ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది. అది ఎవరి వలన ప్రాచుర్యంలోకి వచ్చింది? డానియల్ గోల్మెన్ అనే వ్యక్తి ఒక పుస్తకం రాశారు, ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అని. అంటే మన మనోభావాల పైన బాగా రీసెర్చ్ చేసి ఆయన పుస్తకం రాశారు. అప్పటి నుంచి మనం ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మనం వాడుతున్నాము, తర్వాత ఇంకోళ్ళకి మనం బోధిస్తున్నాం కూడాను. ఈ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మనం రోజు వాడుతూనే ఉంటాం. ఎలా వాడుతూనే ఉంటాం? మీకేమన్నా ఐడియా ఉందా? అంటే ఏదైనా సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ సిచ్యువేషన్ టైంలో రియాక్ట్ అయ్యేటువంటి సందర్భాన్ని అనుకోవచ్చు అంటారా? తప్పకుండా. అంటే మనం పుట్టినప్పటి నుంచి, అంటే మనకి ఊహ తెలిసినప్పటి నుంచి ఫస్ట్ మన ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మన తల్లితో మొదలవుతుంది. ఓకే. తల్లితో నుంచి మెల్లిమెల్లిగా కుటుంబ సభ్యుల్లోకి, తర్వాత మనం స్కూల్కి వెళ్తే మన ఫ్రెండ్స్ తోటి, క్లాస్మేట్స్ తోటి, తర్వాత టీచర్లతోటి మనకి తెలియకుండానే మన ఇమోషనల్ ఇంటెలిజెన్స్ మనలో పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి? మన భావాలు మనం అర్థం చేసుకొని, ఎదుటి వాళ్ళ భావాలు కూడా అర్థం చేసుకొని, వాళ్ళ ఇద్దరి మధ్య పరస్పర సత్సంబంధాలు గురించి మనం ప్రయత్నించడమే ఇమోషనల్ ఇంటెలిజెన్స్. అంటే టూకీగా చెప్పాలంటే ఇదన్నమాట. అంటే ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక పెద్ద, ఇట్స్ అన్ ఓషన్. దాంట్లో ఇప్పుడు నేను మీకు చెప్పేది 2-3 చుక్కలు మాత్రమే అయి ఉంటాయి. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని ప్రతి సందర్భంలో కూడా ఫేస్ చేస్తూనే ఉంటాము. ఇప్పుడు ఒక డే మొత్తం గడిచింది అంటే ఒక 3-4 టైమ్స్ అయినా ఇలాంటి సందర్భాలు ఎదుటి పర్సన్తో మాట్లాడడం వల్ల కానీ, లేదా ఒక సిచ్యువేషన్లో మనం రియాక్ట్ అయ్యేటువంటి సందర్భంలో కానీ మనం ఫేస్ చేస్తూనే ఉంటాం కదా. మనం లేచినప్పటి నుంచి ఏదో ఒక దానికి, అంటే మన ఇమోషన్స్తో మనం ఆడుకుంటూనే ఉంటాం. మన కుటుంబ సభ్యులతో కానీ, లేకపోతే మన ఫ్రెండ్స్తో కానీ,
లేకపోతే స్కూల్లో కానీ కాలేజ్లో కానీ లేకపోతే మనం ఎక్కడ పనిచేస్తున్నామో అక్కడ. ఆ ఇమోషన్ అనేది ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో గృహిణుల సంగతి చూసుకుందాం. వాళ్ళకి పొద్దునే ఇంటికి పని మనిషి రాకపోతే పని అంతా వాళ్ళది అప్సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఆ చిరాకు, ఆ కోపం ఇంటి సభ్యుల మీద తప్పకుండా చూపిస్తాం. ఇంటి సభ్యుల మీదే కాకుండా వంటింట్లో గిన్నెల మీద, టేబుల్ పై గిన్నెలు పెట్టడం, కుర్చీలు లాగడం దగ్గర నుంచి అది ఇమోషనల్ ఇంటెలిజెన్స్. అది ఏమవుతుంది, మీరు ఇందాక అన్నారే నెగటివ్ అని, అది నెగటివ్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్. అంటే మన ఇమోషనల్ ఇంటెలిజెన్స్ని సరిగ్గా వాడుకుంటున్నామా, మన భావాల్ని మనం అర్థం చేసుకొని ఎదుటి వాళ్ళకి నొప్పించకుండా మనం మాట్లాడగలుగుతున్నామా, మనం బిహేవ్ చేయగలుగుతున్నామా అంటే లేదు. అక్కడికక్కడ అది అప్పటికి కట్ చేసేసి వెంటనే తర్వాత పనిలోకి మనం వెళ్ళిపోవాలి. అది. సో రేవతి గారు, అంటే ఒక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మనం ఫేస్ చేసేటువంటి సిచ్యువేషన్కి ఆధారపడి ఆ టైంలో మనం ఎలా రియాక్ట్ అవుతాము అనే దాన్ని బట్టి ఉంటుందని మీరు చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, ఇలాంటి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ మా వ్యూవర్స్ కోసం చెప్పగలుగుతారు? డానియల్ గోల్మెన్ ఏమంటారంటే, మనకి ఏ ఇమోషన్ కలిగినా, ఏ ఫీలింగ్ కలిగినా ఆ ఫీలింగ్ మీరు బేరీజ్ వేసుకోగలరా, అంటే మీకు మార్కులు వేసుకోగలరా. సపోజ్ నాకు కోపం వచ్చింది, లేకపోతే నాకు చాలా ఇవాళ ఒక శుభవార్త విన్నాను, చాలా సంతోషం కలిగింది. ఇది కోపం కానీ, సంతోషం కానీ, లేకపోతే దుఃఖం కానీ 1 నుంచి 10 వరకు మనం మార్క్స్ అంటే మనం తీసుకుంటే మీకు కలిగిన దుఃఖం కానీ, కోపం కానీ, సంతోషం కానీ మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు. అదే మన ఇమోషన్స్ని మనం అవగాహన చేసుకోవడం, అంటే మనం అర్థం చేసుకోవడం, ఇది ఒకటి. తర్వాత అంటే ఇది వ్యక్తిగత పరంగా కావచ్చు. ఆఫీస్ పరంగా అయితే ఆఫీస్లో మన బాస్ పట్ల ఎలా మనం ప్రవర్తించాలి, లేకపోతే మన సహోద్యోగులతో ఎలా మాట్లాడాలి, తర్వాత మనకంటే జూనియర్స్ వాళ్ళతో ఎలా మాట్లాడాలి. ఇప్పుడు మనం ఎక్కడున్నా మన లక్ష్యం ఏంటి, మన పని సక్రమంగా అవుతోందా లేదా, ఇంట్లో మన పని సరిగ్గా జరుగుతోందా, పని మంచి వచ్చినా రాకపోయినా మంచి పని జరుగుతోందా, లేకపోతే ఆఫీసులో ఎన్ని అడ్డంకులు వచ్చినా మన పని జరుగుతోందా. అదే ఒక విద్యార్థులైతే వాళ్ళు ఈరోజు బంద్ కావచ్చు, లేకపోతే ఈరోజు వాళ్ళ ఫ్యాకల్టీ రాకపోవచ్చు. సో ఎలాంటి అడ్డంకులు వచ్చినా వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతున్నారా, లేకపోతే వాళ్ళ లక్ష్యంపై వాళ్ళు దృష్టి కేంద్రీకరించుకోగలుగుతున్నారా లేదా అనేది ముఖ్యమైనది. పాజిటివ్గా ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పాజిటివ్గా వెళితే ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్తో వివరించగలుగుతారు? స్టూడెంట్కి ఇవాళ బంధం తెలిసినా కానీ తప్పకుండా ఏ ప్రాక్టికల్స్ ఉన్నాయి, ప్రాక్టికల్స్కి తప్పకుండా అటెండ్ అవ్వాలి. అది నేను ఎలాగ తల బాదుకొని కోపం చిరాకు వచ్చే కంటే ఎలాగో అలాగా వీలు చూసుకొని వెళ్ళగలగాలి. అప్పటికప్పుడు అంటే అది ఇవాళ నాకు బస్సు దొరకలేదు, నడిచన్నా వెళ్ళాలి, లేకపోతే లిఫ్ట్ అన్నా తీసుకోవాలి, ఎలాగో అలాగా నేను వెళ్ళాలి. అప్పటికప్పుడు మీరన్న ఆ నెగటివ్ ఇమోషన్స్ అనేది ఎక్కడికక్కడ కట్ చేసుకొని ముందరికి వెళ్ళడమే ఇమోషనల్ ఇంటెలిజెన్స్. మన ఈక్యూ అంటాం, ఇమోషనల్ కోషంట్. ఐక్యూ అనేది మనం చాలా వింటాం. ఇమోషనల్ కోషంట్ అక్కడే మనకి పనిచేస్తుంది. సో నెగటివ్గా తీసుకోకుండా మనం పాజిటివ్గా మరల్చుకుంటే మనకి స్ట్రెస్ లెవెల్ తగ్గుతుంది. తర్వాత మన లక్ష్యంపై కేంద్రీకరించడానికి మనకి దోహదపడుతుంది. అలానే రేవతి గారు, ఈ సెల్ఫ్ అవేర్నెస్ ఏంటండి? అంటే మనల్ని మనం తెలుసుకొని మనల్ని మనం అవేర్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఎందుకు వస్తాయి మన లైఫ్లో? సెల్ఫ్ అవేర్నెస్ అనేది మన గురించి మనం అవగాహన చేసుకోవడం, తర్వాత మన స్ట్రెంగ్స్ ఏమిటి, మన వీక్నెసెస్ ఏమిటి అని మనం బేరీజ్ వేసుకోగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ వాళ్ళ ఒక ఫ్రెండ్ ఏమో చాలా మంచి డ్రెస్ వేసుకొని వచ్చింది, పుట్టినరోజు కాబట్టి. అసూయ అంటే ఒక్కొక్కసారి సంతోషం కలిగితే అది చాలా సంతోషం, ఒక్కొక్కసారి అసూయ కలిగితే మనం ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తాం, గుర్తుందా, అరే వీడి షర్టు నా షర్టు కంటే తెల్లగా ఎలా ఉంది
అది అంటే మనం సరిగ్గా అర్థం చేసుకోగలగాలి. అంటే నాలో కలిగిన ఫీలింగ్ అది అసూయ లేకపోతే సంతోషమా, కోపమా, అంటే నా ఫ్రెండ్కు ఉంది నాకు లేదు అనే కోపమా, అంటే అన్ని ఇమోషన్స్ రావడం, అన్ని రసాలు మనిషిలో ఉండడం చాలా సహజం. సరే, నా ఫ్రెండ్ డ్రెస్ చాలా బాగుంది, పుట్టినరోజు కదా వేసుకొని వచ్చింది. నా తండ్రికి అంత తాహతు లేకపోవచ్చు, కానీ నేను ఉన్నంతలో నేను చాలా సంతోషంగానే ఉన్నాను అని మనం ఎప్పటికప్పుడు అలా అనుకుంటే మనలో స్ట్రెస్ చాలా తక్కువగా ఉంటుంది. అదే అసూయ పెరిగిపోతూ ఉంటుంది అనుకోండి, అంటే ఇంకా క్షణం అసూయ వచ్చినా అది దులిపేసుకుంటే అది చాలా మంచిది. కానీ అదే ఒకరోజు కంటిన్యూ అవుతుంది, 2 రోజులు కంటిన్యూ, 3, 4, 5, అది వారాలు లేకపోతే నెలల తరబడిగా కంటిన్యూ అవుతే అది మనకి మనమే హాని చేసుకుంటూ ఉంటాం. ఇలాంటి వాళ్ళనే మనం అంటే మెంటలీ డిస్టర్బ్డ్ అంటాము. తర్వాత వాళ్ళకి సైకియాట్రిస్ట్ సహాయం కూడా తీసుకోవాల్సి వస్తుంది. సో నెగటివ్ ఎమోషన్స్ అయితే తప్పకుండా కట్ చేసుకోవాలి. అది కట్ చేసుకోవాలనేది ఇంతలో రాదు, ఇది ఒక స్కిల్. స్కిల్ అంటే ఏంటి అని మీరు అడగచ్చు. స్కిల్ అంటే నైపుణ్యం. అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం దాంట్లో పర్ఫెక్ట్ అవుతూ ఉంటాం. సో కంటిన్యూస్గా మనకి మనం ప్రశ్నించుకుంటూ మనని మనం అర్థం చేసుకొని మనకి మనం విశ్లేషణ చేసుకుంటూ పోతే ఏదైతే నెగటివ్గా ఉందో అది రాను తగ్గించుకొని మనలో పాజిటివ్, అంటే ఇంకోళ్ళని చూసి ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉండడం, వాళ్ళ సంతోషంలో మనం పాలు పంచుకుంటూ ఉంటే అది మనకి చాలా బెనిఫిట్ ఇస్తుంది. ఓకే, అదేవిధంగా ఈ సెల్ఫ్ మేనేజ్మెంట్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా? సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే మనకి కోపం వచ్చింది, అది క్షణికం కావచ్చు, 2 నిమిషాలు కావచ్చు, 3 నిమిషాలు కావచ్చు. సరే, ఇప్పుడు నేను బాస్ని, ఆఫీస్లో బాస్ని, నా కింది వాళ్ళు సరిగ్గా పని చేయకపోతే అరిచేస్తాను. అప్పటికప్పుడు అరిచేసి అది మర్చిపోయి వాళ్ళకి మళ్ళీ నేను నా కింది ఉద్యోగుల మీద నేను అరిస్తే వాళ్ళు భయపడి ఆ పని సరిగ్గా జరగదు. ఆ కంగారులో వాళ్ళు మొత్తం తప్పులు చేస్తారు. సో నన్ను నేను కంట్రోల్ చేసుకొని, సరేలే అయిపోయింది, ఏదో అయిపోయింది, నీకు అర్థమయ్యేలాగా నేను మళ్ళీ చెప్తాను అని నేను కూల్ అయ్యి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తే మనకి అంటే నా పని సులువు అవుతుంది, ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవడం కూడా సులువు అవుతుంది. అది సెల్ఫ్ మేనేజ్మెంట్. ఈ సెల్ఫ్ మేనేజ్మెంట్లోనే తర్వాతి మెట్టు ఏంటంటే, అంటే ఎప్పుడు ప్రోగ్రెస్ అనేది అంటే అప్పటికప్పుడు అది ఆగిపోదు. మనం ఇంకా ఎలాగ మెరుగుపడదాం, ఇంకా ఎలాగ బాగుపడదాం. సో నాలో కోపం తగ్గి నాలో నా ఫోకస్ ఎలా పెరగాలి. సో ఇంకోళ్ళని అంటే నాలో లీడర్షిప్ కానీ, తర్వాత లేకపోతే సంతోషం కానీ, టీం వర్క్, ఎందుకంటే ఆఫీస్లో ఉంటే అందరు కలిసి టీం వర్క్ చేయాల్సిందే. సో టీం వర్క్ చేసేటప్పుడు ఎలాగ అంటే ఈ ప్రస్తుతం ఒక ప్రాజెక్ట్ ఉంది, ఈ ప్రాజెక్ట్ మనం పూర్తి చేయాలి, సక్రమంగా సంతోషంగా ఉండి ఆ వాతావరణంలో చాలా మనం పాటలు వినే ఉంటాం, ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపు, అలాగే కలిసి పనిచేస్తుంటే సెల్ఫ్ మేనేజ్మెంట్, నన్ను నేను అర్థం చేసుకొని నా ఎదుటి వాళ్ళని కూడా నాతో పాటు ముందరికి తీసుకెళ్ళడం, ఇదే సెల్ఫ్ మేనేజ్మెంట్. సొసైటీ అవేర్నెస్ ఎలా ఉండాలంటారు? దీన్నే సోషల్ అవేర్నెస్ అంటాం. సోషల్ అవేర్నెస్ అంటే ఎదుటి వాళ్ళపై మనకి అవగాహన, అంటే ఎదుటి వాళ్ళ భావాల్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటున్నామా లేవా. చిన్నపిల్లల్లో ఇమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా బాగుంటుంది, వాళ్ళకి వెంటనే అర్థమైపోతుంది. ఇవాళ నాన్న మూడు సరిగ్గా బాగులేదు, నాన్న కోపంగా ఉన్నారు, వాళ్ళు నాన్న దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు. సో ఎవరు సంతోషంగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. ఒక 10-12 ఏళ్ల పిల్లలైతే ఇవాళ అమ్మకి చాలా కోపంగా ఉంది, నాకు డబ్బులు కావాలి, స్కూల్లో ఏదేనికో కట్టాలి, నాన్నని అడుగుదాం. సో వాళ్ళకి కూడా తెలుస్తుంది. అది అంటే ఎవరు కొన్ని నేర్పకుండానే మనకి
అర్థం అయిపోతూ ఉంటాయి. అంటే మనం పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ ఇలాంటి బుక్స్ చదవడం వలన, తర్వాత ఇలాంటి అంటే టీవీ షోస్, టాక్ షోస్ ఇవి చూడడం వలన మనలో ఇంకా దీని గురించి ఇంకా అవగాహన పెరుగుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో రిలేషన్షిప్ అనేది చాలా ఈజీగా బ్రేకప్ అయిపోయేటువంటి సందర్భాలే ఉన్నాయి, అది ఏ రిలేషన్ అయినటువంటి కూడా. సో నవ్వేడేస్ ఒక రిలేషన్ని చాలా బలంగా చేయాల్సినటువంటి బాధ్యత మీలాంటి వాళ్ళపైన ఉంది ఖచ్చితంగా. సో ఏం చెప్తారు, మీ మాటల్లో ఏం చెప్తారు రిలేషన్షిప్ మేనేజ్మెంట్? రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటే సత్సంబంధాలు అలాగే పటిష్టంగా ఉంచుకోవడానికి మనం చాలా కష్టపడాలి. తెగతెంపులు చేసుకోవడానికి కఠినమైన మాటలు మాట్లాడితే ఒకళ్ళనొకళ్ళు తిట్టుకొని అప్పటికప్పుడు తెగతెంపులు చేసుకొని వెళ్ళిపోవచ్చు, అది చాలా సులువు. సో ఒకళ్ళు అర్థం చేసుకొని ఆ సంబంధం అంటే ఇద్దరు స్నేహితుల మధ్య కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు పిల్లల మధ్య కావచ్చు, లేకపోతే కొలీగ్స్ మధ్యనే కావచ్చు, ఇది ఇంకోళ్ళని అర్థం చేసుకోవడం. సపోజ్ నేను ఫ్రెండ్స్ తీసుకుంటాను, ఇద్దరు చిన్నప్పటి నుంచే కలిసి ఉన్నారు. సో ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఒక చిన్న మాట పట్టింపు వలన భేదాలు వచ్చేస్తాయి, విడిపోతారు. అదే ఇద్దరు అనుకుంటే అయ్యో నేను వీడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, వీడి కారణం లేనిదే కోపం రాదు అని అర్థం చేసుకొని ఎదుటివాడు అర్థం చేసుకుంటే అది చాలా ఈజీ అయిపోతుంది. ఈ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అది కూడా ఆ ఈగో అన్నది ఏదైతే ఉంటుందో, అహం ఏదైతే ఉంటుందో అది పక్కన పెట్టాలి మనం. ఆ ఈగో అన్నదే ఇద్దరి సత్సంబంధాలు అంటే రిలేషన్షిప్ మధ్య బీట లాగే ఏర్పడిపోతుంది. ఆ ఈగో పెరిగిపోతూ ఉన్న కొద్దీ అది మొత్తం ఇద్దరు చీలిపోతారు. సో ఈగో పక్కన పెట్టి మనం కూల్గా ఆలోచించి చిన్న విషయమే కావచ్చు, అప్పటికప్పుడు అది మర్చిపోయి మళ్ళీ మరు నిమిషంలో 5 నిమిషాలు 10 నిమిషాల్లో మళ్ళీ స్నేహితుల్లాగా మెలిగితే అది చాలా మంచిది. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా అంటే సపోజ్ ఆఫీస్లో ప్రాజెక్ట్ ఉంది, ఈ ప్రాజెక్ట్ ఏమో ఒక 2 రోజుల్లో ప్రాజెక్ట్ పూర్తి చేసేయాలి. అందరిలోనూ ప్రాజెక్ట్ పూర్తి చేసేయాలంటే అందరిలోనూ వాళ్ళ ఒత్తిడి చాలా ఉంటుంది. ఒత్తిడి చాలా ఉంటేను ఆ టీమ్ లీడర్ ఎవరైతే ఉన్నారో టీమ్ లీడర్కి సడన్గా ఇంట్లో ఎమర్జెన్సీ వచ్చింది, ఎవరో హాస్పిటల్లో చేర్చాల్సిన పని వచ్చింది. సో ఆ టీమ్ లీడరు ఆ పని వదిలేసి వెళ్ళిపోవాలి. అప్పుడు ఏం చేయాలి? వీళ్ళు కోఆర్డినేట్ చేసుకొని తర్వాత టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పగలగాలి, మీరు వెళ్ళిపోండి, మేము ఉన్నాం కదా, మేము ఎప్పుడు మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం, మీరు ఆ పని చూసుకున్న వెంటనే మీరు తిరిగి వచ్చేసేయండి, మాకు అందరికీ అర్థమైంది కదా అని వాళ్ళు చెప్పగలగాలి. పర్వాలేదు మనం 12 గంటలు పనిచేసే బదులు 16 గంటలు పనిచేద్దాము, అంటే టీమ్ లీడర్ కాబట్టి 16 గంటలు పనిచేద్దాము, ఈ ప్రాజెక్ట్ అయిపోయిన వెంటనే మళ్ళీ అంటే నేను ఒక 2 రోజులు కానీ 3 రోజులు కానీ సెలవు వచ్చేలాగా అది నేను చేయగలను అని టీమ్ లీడర్ చెప్పగలగాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఎవరైతే టీంలో పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు అంటారు, ఓహో మన బాస్ ఇలా చెప్పారు కాబట్టి ఎలాగోలా కష్టపడి తర్వాత ఒక 3 రోజులు రిలాక్స్ అవ్వచ్చు, 3-4 రోజులు రిలాక్స్ అవ్వచ్చు అని వాళ్ళకి ఉంటుంది. సో మనం ఇలా పాజిటివ్గా మాట్లాడడం వలన అది బాగా ఎఫెక్ట్ ఇస్తుంది, పని ఎంతన్నా పని హాయిగా చేసుకోవచ్చు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి స్కిల్ని ఇప్పుడు ఉన్నటువంటి వారు ఎలా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందంటారు? నేను ఒకటి సినారియో మేనేజ్మెంట్ అని చేస్తాను. సినారియో మేనేజ్మెంట్ అని చేసి సపోజ్ మీరు ఊహించండి, ఒక టీంలో ఒక 12 మంది 15 మంది 4-5 టీములుగా విభజించేస్తాం. ఒక్కొక్క టీంకి నేను చెప్తాను, ఇక్కడ ఫలానా చోట ఇక్కడేమో ఎయిర్ క్రాష్ జరిగింది, మీరందరూ పారామెడిక్స్ అన్నమాట. ఆ పారామెడిక్స్ అని అనుకోండి. ఆ ప్లేన్లో దగ్గర 200 మంది ఉన్నారు. అది మొత్తం ఆ ప్లేన్ క్రాష్ అయిందేమో ఒక అడవిలో ప్లేన్ క్రాష్ అయింది. సో చెట్లు అడవిలో అంటే జంతువులన్నీ ఉంటాయి. తర్వాత అడవిలో క్రాష్ అయినప్పుడు కొంతమంది పోయి ఉంటారు, కొంతమంది చాలా తీవ్రంగా గాయపడి ఉంటారు, కొంతమంది లేచి నడవగలుగుతారు. సో మీ పని ఏమిటి? మీరు ఒక టీమ్గా ఏర్పడి ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళి
మీరు అందరినీ సాధ్యమైనంత మందిని అంటే పోయిన వాళ్ళని తర్వాత వాళ్ళందరినీ మీరు రక్షించి ఈ చోటికి తీసుకురావాలి అని. అంటే మేము మనుషుల్ని పెట్టలేం కాబట్టి కొన్ని కార్డ్స్ కానీ లేకపోతే కొన్ని వస్తువులు కానీ పెడతాం, వాళ్ళకి ముందరే చెప్తాం. ఈ కలర్ కోడ్ చెప్తాం. ఈ నలుపు అంటే మొత్తం పోయారు, ఎరుపు అంటే తీవ్రంగా గాయపడిన వాళ్ళు, తర్వాత కొంచెం ఆరెంజ్ అంటే గాయపడ్డారు, స్పృహ ఉంది కానీ నడవలేరు, గ్రీన్ అంటే వాళ్ళకి స్వల్పమైన గాయాలు అయ్యాయి కానీ వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, సో వాళ్ళు కూడా నడిచే స్థితిలో ఉన్నారు. సో అది ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళు అంటే మేము వాళ్ళకి టీమ్స్కి ఏమో ప్రలోభాలు, ఎవరైతే తొందరగా చేస్తారో వాళ్ళకి ఏదో ప్రైజ్ ఉంటుందని మేము ఏదో చూపిస్తాం కాబట్టి వాళ్ళకి వాళ్ళు అప్పటికప్పుడు కేవలం అంటే ఇదంతా అరగంటలో చేయాలి. ఈ అరగంటలో చేయడానికి 5 నిమిషాలు మేము టైం ఇస్తాం. 5 నిమిషాల్లో మీరు స్ట్రాటజీ ప్లాన్ చేసుకోండి, మీరు ఎలా వెళ్ళదలుచుకున్నారు. అంటే అప్పటికప్పుడు ఆ టీంలో వేగంగా పరిగెత్తే వాళ్ళు ఎవరున్నారో చేతులు ఎత్తండి అంటారు. కొంతమంది పరిగెడతారు, పరిగెత్తే వాళ్ళు గబగబా వెళ్ళి అవి అంటే ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో ప్యాసింజర్స్ని తీసుకురాగలగాలి. సో అవి చాలా కండిషన్స్ ఉంటాయి. సో అప్పటికప్పుడు తర్వాత ఇంకోటి గట్టిగా ఎవరు అరవగలరు, గొంతు ఎవరుందో సో వాళ్ళు చెప్తారు, అంటే ఇక్కడ ఉన్నాము ఫలానా చోట ఉన్నాము, అంటే 11 o'clock పొజిషన్లో ఉన్నాం లేకపోతే 6 o'clock పొజిషన్లో ఉన్నాం, మీరు రండి. సో వాళ్ళకి వాళ్ళు ప్లాన్ అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని ఎంత త్వరగా ప్యాసింజర్స్ని ఇవాక్యుయేట్ చేస్తారో అది వాళ్ళు చెప్తారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత మేము చెప్తాం అనమాట, మీరు ఫలానా మీరిద్దరి మధ్య మీ రిలేషన్షిప్ ఎంత బాగుంది అదే కంటిన్యూ చేయండి, లేకపోతే మీరిద్దరు ఘర్షణ పడ్డారు అలా ఘర్షణ పడకూడదు. సో ఇలాగ చేయడం వలన అదే వాళ్ళ నిజ జీవితాల్లో అన్వయించుకోండి, మీరు డెఫినెట్లీ మీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది అని మేము చెప్తాం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి రేవతి గారు. ఈరోజు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలాంటి సాధన చేయాలి అనేటువంటి విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్ అండి, మీరు నన్ను ఇక్కడికి పిలిచి HMTV వారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇది ఇవాల్టి జయహో సక్సెస్ మంత్ర. మరో మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి HMTV.